హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ పావడా జాకెట్ అంటే అప్పుడే పుట్టిన బిడ్డకి పావడా జాకెట్ అండి. 9 రోజులు కావచ్చు, 21 రోజు కావచ్చు, 11 రోజులు కావచ్చు, స్నానం చేపిస్తారు కదండి, పురిటి స్నానం. ఆ రోజుటికి పాపకైతే పావడా జాకెట్ కావాలి అని చెప్పి ఒక కస్టమర్ అయితే ఇచ్చి వెళ్ళడం జరిగిందండి. సో నేను దానికోసం ఇక్కడ ఫస్ట్ అయితే లైనింగ్ ఐరన్ చేసుకొని ఈ విధంగా పొడవు అనేది 11 ఇంచులు పెట్టి కటింగ్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా 11 ఇంచులకి లైనింగ్ అనేది కటింగ్ చేసేసుకొని ఈ మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్కి అలాగే బ్లౌజ్కి కటింగ్ అనేది చేసుకోవాలండి. హ్యాండ్స్కి ఇవన్నీ ఈ మిగిలిన క్లాత్లోనే కట్ చేసుకోవాలి. అయితే నేను కింద పావడా కోసం కట్ చేసిన దాంట్లో హ్యాండ్ అయితే వస్తుంది. ఈ పై వైపున హ్యాండ్ కోసము ఈ విధంగా బ్యాక్ సైడు ఇలాగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని నెక్ అనేది 3.5 ఇంచులు పెట్టానండి. షోల్డరు ఇదే 3.5 ఇంచులు ఆమ్ రౌండ్ కోసం పెట్టాను. ఇక్కడ కూడా 3.5 ఇంచులు పెట్టి బాక్స్ లాగా డ్రా చేశానండి. చెస్ట్ లూజ్ అయితే 5 ఇంచులు, 1.5 ఇంచు ఖర్చు కోసము. ఫ్రంట్ నెక్ వచ్చేసి మొత్తం బ్లౌజ్ పొడవు వచ్చి ఖర్చులతో కలిపి 9 ఇంచులు పెట్టానండి. ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సైడ్ ఖర్చులు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 1.25 ఇంచు, అలాగే నెక్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు, బ్యాక్ నెక్ వచ్చి 3 ఇంచులు. ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్స్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ నెక్కులు అయితే కట్ చేయట్లేదండి. మనం డ్రా చేసిన విధంగా ఆమ్ రౌండ్ కింది వైపున ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా బ్లౌజ్ పొడవు కావాలి అనుకుంటే మీ ఇష్టం అండి, మీరు ఇంకా బ్లౌజ్ పొడవు అనేది పెంచుకోవచ్చు. నేను లైనింగ్ మీద పెట్టి మెయిన్ పీస్ మీద లైనింగ్ మీద పెట్టి ఈ విధంగా నెక్ అనేది తిప్పి కుడతానండి. అందుకే నేను ఇక్కడ కట్ చేయట్లేదు. మీరు కటింగ్ వీడియో కూడా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ప్లీజ్ ఫాలో మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక నేను బాడీ పార్ట్ అనేది అంటే బాడీ పార్ట్ పావడా కోసం అండి. ఇది నేను ఈ విధంగా మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని కటింగ్ చేస్తున్నాను. బాడీ పార్ట్కి పావడా అది క్లాత్ పొడవు వచ్చేసి 7 ఇంచులండి. ఖర్చులతో కలిపి 5 ఇంచులు కట్టి ఇటు మార్కింగ్ పెట్టాను. ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ షోల్డర్ కోసం 4 ఇంచులు అనేది 3.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచు పెడుతున్నానండి నెక్ విడ్త్ అనేది. నెక్ డౌన్ వచ్చేసి ఇంకా ఫ్రంట్కి ఎలా పెట్టామో అలాగే 3 ఇంచులు. అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రా పీస్ ఏం వేయం కాబట్టి ఫోల్డింగ్ పెడతాం కాబట్టి ఇంకా ఒక 1/2 ఇంచు తగ్గడం అయితే జరుగుతుంది. అందుకే నేను ఇక్కడ 3 ఇంచులు అనేది పెట్టాను. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ 3.5 సేమ్ అండి. 5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా బాడీ పార్ట్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్లాత్కి మాత్రం నెక్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, దాన్ని కూడా చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది చిన్నపిల్లలకి పావడా జాకెట్ ఎలా కుట్టుకోవాలి అని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని ఇలా అంచులు వచ్చిన దగ్గర లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. అయితే మనకి మెయిన్ పీస్ కన్నా లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను హ్యాండ్ కోసం ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తానండి. ఇక్కడ చూడండి, మెయిన్ పీస్ లైనింగ్ పీస్ కన్నా మెయిన్ పీస్ 1/2 ఇంచు ఎక్కువ అయితే పెట్టేసుకున్నాను. 1-2 నెలలు వేసుకోవడానికి యూజ్గా ఇక్కడ నేను కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసేసుకొని ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ సైడ్ పీసులు అనేది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, మనకి మెయిన్ పీస్ తక్కువ ఉంది కదా, లైనింగ్ పీస్ ఎక్కువ ఉంది. అందుకని నేను ఇక్కడ
మెయిన్ పీస్ ఎంతైతే ఉందో లైనింగ్ పీస్ కూడా అంతే పెట్టాలి అని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ కొలత అయితే తీయడం జరుగుతుంది. ఎంతైతే మెయిన్ పీస్ ఉందో లైనింగ్ కూడా అంతే పెట్టి మిగతా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇందులో హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి. ఖర్చుతో కలిపి 3.5 ఇంచులు 4 ఇంచులు అలా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే బుట్ట హ్యాండ్స్ అండి, లోపల లైనింగ్ నార్మల్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. 3.5 ఇంచులు పెట్టానండి. మెయిన్ పీస్ అనేది ఇలా నార్మల్గా కటింగ్ చేసుకోండి. మెయిన్ పీస్ అనేది ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో పావడా కటింగ్ అయిపోయింది కదా, ఈ మిగిలిన క్లాత్లో జాకెట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ పీస్ కట్ చేశాను కదా, అయితే బ్యాక్ సైడ్ కట్ చేసిన పీస్ అనేది తీసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో అంత క్లాత్ని నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఎక్కువ వేస్ట్ అనేది చేయకుండా ఇలా అడ్జస్ట్ చేస్తూ కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా లైనింగ్ని పెట్టేసుకొని మనకు సరిపోయేంత చూసుకొని ఈ లైనింగ్ చుట్టూ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫ్రిల్ ఎక్కువ కావాలి కాబట్టి మనకి ఫ్రిల్ కోసం ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి ఈ ఉండే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసి స్ట్రైట్గా కటింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి, జస్ట్ నేను ఇలా చూస్తున్నాను, ఒక సైడ్ కరెక్ట్గా సరిపోతుంది. సో రెండవ వైపు క్లాత్ అనేది ఫ్రిల్ పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. అందుకే నేను ఇక్కడ ఈ క్లాత్ని స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసాను. పావడా, బ్లౌజు, హ్యాండ్స్, బాడీ పార్ట్ క్లాత్ మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.